వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పడుతున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎస్, గత నెలలో అమరావతి గురించి దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలో రావటం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టి పునర్నిర్మాణం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. సో మళ్ళీ రీసెంట్గా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతికే 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తూ ఉంటాం కూడా ఇది ఒక అమరావతికి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. సో కొంతమంది కొన్ని అపోహాలు ఉన్నాయి. సో ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఈ అపోహాలను కూడా తొలగిపోయాయి. ఇక నుంచి అమరావతిలో పనులు ఎంత వేగంగా జరగబోతున్నాయి, సో రియల్ ఎస్టేట్ పరంగా అంటే ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? నో డౌట్ అండి. మనం ఆ రోజున అదే మాట అంటున్నాం, ఈరోజు అదే మాట. అమరావతికి ఇంకా డోకా లేదు. ఈ నిధులు కూడా మంచి నిధులు వచ్చినాయనే చెప్పుకోవచ్చు. పైగా ఇవి 8 నెలలకే 15,000 కోట్లు. మళ్ళీ మార్చిలో మళ్ళీ బడ్జెట్ వస్తుంది. అందుకోసం ఏంటంటే ముందుగా బాగు చేసుకోవడం ఒకటి అమరావతిని. అంటే తుప్పలు గిప్పలు అన్నీ వచ్చేసినాయి, కమిటీ కూడా వేయడం కూడా జరిగింది. అవన్నీ అక్కడ స్క్రాప్ అంతా తీసేయడం. అలాగే 90% అయిన బిల్డింగులు కూడా కంప్లీట్ చేయని బిల్డింగులు ఉన్నాయి. 80%, 70% అట్లా ఉన్నాయి. అవన్నీ చేస్తూ ఒక మంచి ఐకానిక్ బిల్డింగ్ ఒకటి కనుక రేపు మార్చిలోపు మొదలెట్టారనుకోండి, దాని నమూనా అదంతా ఫైనలైజ్ చేసి, చాలా ఉన్నాయి ఫైనలైజ్ చేసినాయి. పెద్ద వర్క్ అంటే గ్రౌండ్ వర్క్ పెద్దగా చెయ్యక్కర్లా, కానీ పట్టాలు ఎక్కిచ్చేస్తే చాలు. ఈ ఏదైతే సగం సగము 30% ఇట్లా అయిన బిల్డింగులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేసి మొత్తాన్ని వాడుకలోకి తీసుకొచ్చేసారనుకోండి, ఒక కళ వచ్చేస్తుంది ఆ ఏరియాకి. ఎప్పుడైనా సరే వాళ్ళు కావాలని దాని కళ అంతా పోయేటట్లు చేశారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళ ఎజెండా అంతా వైజాగ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ అమరావతిని ఇలా శ్మశానం అని వాళ్ళు అన్నారు. శ్మశానంలాగా తయారు చేశారు 5 సంవత్సరాల్లో. వాడుకోగలుగుకున్నాయన్నీ వాడుకోదలుచుకున్నాయన్నీ వాడుకుంటూనే మిగతా ప్రాంతాన్ని శ్మశానం చేసేసారు. మొన్న బాగు చేస్తుంటే బోలుడు ఐరన్ వెళ్ళింది అక్కడ, అంతా తుప్పు పెట్టిపోయి. అంటే స్టేటస్కో మెయింటైన్ చేశారు. చాలా అంటే యథాతథ స్థితిని చాలా సమర్థవంతంగా నిర్వహించారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక్కోసారి అరే ఈ శ్మశానం ఎంత బాగుంది అనుకుంటాం. శ్మశానాల నిర్వహణ కూడా మామూలు విషయం ఏం కాదు. అట్లా అమరావతిని వాళ్ళు ఆ విధంగా అట్లా స్టాండ్ స్టిల్ కండిషన్లో ఉంచగలిగారు అంటే వాళ్ళకి ఎంత మనసొప్పిందో తెలియదు, కానీ చూసేవాళ్ళు బాధపడ్డారు. ఇప్పుడు అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. పైగా విజన్ 2047 అనే ఒక డాక్యుమెంట్ ప్రకారం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నాడు. కానీ కొన్ని అపోహాలు ఉన్నాయి. అంటే మళ్ళీ ప్రభుత్వం కింద నెక్స్ట్ 5 years తర్వాత మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి కింద వస్తే మళ్ళీ ఏమైనా చేంజెస్ జరుగుతాయని చెప్పి ఈ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు కొంత ఆందోళనలో ఉన్నారు. సో ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఈ అపోహలు కూడా తొలిగిపోయాయి అంటారు? అస్సలు అక్కర్లేదు. ఎందుకంటే పోయినసారంటే జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడు విధ్వంసకారుడు వచ్చాడు కాబట్టి అలాంటివి జరిగినాయి. కానీ ఎవరో చూస్తూ ఇప్పుడు పెరిగే చెట్టుని ఎవరైనా కొట్టేస్తారండి? లేదు. కాయలు పిచ్చికాయలుగా అయినా పర్వాలా, మనుషులు తినని కాయలు కాసినా పర్వాలా, నీడైనా ఉంటుందిగా. అంటే చెట్టుని 100 రకాలుగా వాడుకోవచ్చు. అసలు పెరిగే చెట్టును కొట్టేసేవాడు ఏం చేస్తాడు అన్నట్లు అదొక విధ్వంసకర మనస్తత్వం. అందువల్ల అలా జరిగింది. ఇంకొక విధంగా గుర్తొస్తుంది, అదే ఆయన వెళ్ళేటప్పుడల్లా దారిలో ఆయనకి ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడంట, ఏంటంటే నిన్ను చెట్టు మీద నుంచినే కాల్ చేస్తారు ఎవరో అని చెప్పి. అందుకని ఆయన ఏ ఊరు వెళ్తే ఆ ఊరు చెట్లు కొట్టేయించాడు. సరే అదొక విధ్వంసం అనుకోండి, దాని గురించి చెప్పుకుంటే మనకి తెల్లారిపోద్ది. అది వద్దు మనకు అసలు. ఇవాళ ఒక నిరాశతో కూడిన ఆలోచనలు మనుషులకైనా మంచిది కాదు, వ్యవస్థలకి మంచిది కాదు. మనం చాలా ఆశతోటి ఆప్టమిస్టిక్ దృష్టితోటి మనం ముందుకెళ్దాం. ఇవాళ అమరావతి గురించి, అమరావతి ఖచ్చితంగా అమరావతిని మార్చటం అనేది జరగని పని. వీళ్ళు ఒక ఉద్దేశంతో చేశారు, కానీ ఇంకెవరో అయితే ఇలాంటి సాహసం చేయరు. సరే పడిపోయేనా కడదామని చూస్తారు తప్పితే అసలు కట్టకుండా ఊరుకోరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళందరికీ
ప్రయోజనము లబ్ధి చేకూరుతుంది కాబట్టి మనం వాళ్ళని నష్టపరచాలి అనుకుని ఈ పని చేశారు. ఇప్పుడు ఎవరైనా ఒక స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు 10 మందికి నష్టం జరుగుతుందా 100 మందికి నష్టం జరుగుతుందా అని చూస్తారు. 10 మందికి నష్టం జరుగుతుంది అంటే పర్వాలేదు, ఆ పని చేసేస్తారు. కానీ 10 మందికి లాభమో 100 మందికి నష్టమో అనే పని ఎవ్వడూ చేయడు. అలాంటి పనులు చేశారు వాళ్ళు. పైగా ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ అమరావతిని కడితే గనక అన్ని ప్లాన్స్ సెట్ అయిపోయినాయి, డిజైన్స్ అన్నీ ఓకే అయిపోయినాయి, బడ్జెట్లన్నీ ఓకే అయిపోయినాయి, కంపెనీలన్నిటికీ ఇవ్వడం కూడా ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మార్చడానికి కుదరదు, కమిషన్లు రావు, పర్సంటేజీలు రావు మనకి. అందుకు వాళ్ళు అసలు అమరావతిని మార్చాలని చూసింది. అంతేగాని అమరావతి మీద ప్రజల మీద కక్ష కాదు, రైతుల మీద కూడా కక్ష కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, మన పార్టీ వాళ్ళకి లాభం జరగాలి, ప్లస్ మన పార్టీకి లాభం జరగాలి అని ఆలోచించారు. కాబట్టి ఇలాంటి విధ్వంసానికి వాళ్ళు పూనుకున్నారు. ఇప్పుడు ఈసారి వచ్చేటప్పటికి ఈ 5 ఏళ్లలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ఇంకొకళ్ళు వచ్చి చేయగలిగింది ఏమీ లేదు. పైగా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేసిన బుద్ధి తక్కువ పని. అసలు జగన్మోహన్ రెడ్డిని నిజంగా కట్టడి చేస్తున్నట్లయితే కనుక, అది కూడా కాకుండా చంద్రబాబు నాయుడిని అంతమొందించాలి అనే ఒక ఉద్దేశంతో రాజకీయ శత్రుశేషం ఉంచుకోకూడదు అని ఏదో వాళ్ళు ఒక పన్నాగాలు పన్నారు. దానిలో భాగంగా వాళ్ళు ఏదో చేశారు. కానీ ఇంకైతే ఇట్లాంటి పనులు చెయ్యలేరు ఇంకెవరు కూడా. అందుకని అమరావతి మళ్ళీ మారుతుందేమో, రాజధాని మారుతుందేమో అని ఎవ్వరు అపోహలు పెట్టుకోవద్దు. రాజధానే. ఈ రాజధాని పైగా ఇన్ని వేల ఎకరాల్లో ఒకే చోట డెవలప్మెంట్ అవుతుంది అంటే అది చూడడానికి, అది ఇప్పుడు అలా ఒకప్పుడు పనిగట్టుకుని రామానాయుడు స్టూడియోని ఎవరు చూసేవాళ్ళు కాదండి, పద్మాలయ స్టూడియోని ఎవరు చూసేవాడు కాదు. అదే రామోజీ ఫిల్మ్ సిటీని టిక్కెట్ పెట్టి మరి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వెళ్ళి మరీ చూశారంటే ఎందుకు చూశారు? అమరావతి కూడా అలాంటి యాత్రా ప్రదేశం అవుతుంది. ఏ కొత్త కట్టడం వచ్చింది, ఈ సంవత్సరంలో ఏమొచ్చింది, వచ్చే సంవత్సరానికి ఏమొస్తుంది అని ఎప్పటికప్పుడు వెళ్ళి ప్రజలు ఉత్సాహంతో ఉత్సుకతతో చూసేలాగా ఆ ప్రాంతం తయారవుతుంది. మరి అది తయారైనప్పుడు మంచి రేట్ వస్తుంది. ఇవాళ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకుంటే గనక ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలామంది, నేను మళ్ళీ చెప్తున్నాను, రైతులు ఎప్పుడూ కూడా వ్యవసాయానికి అలవాటైన వాళ్ళు వ్యవసాయం చేయకుండా ఉండలేరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇక్కడ వాళ్ళకి ఒక 2 ఎకరాలు 3 ఎకరాల్లో వచ్చే డబ్బుని తీసుకొని వెళ్ళి ఇంకొక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల అవతల తక్కువ భూమిని కొనుక్కొని వ్యవసాయం చేస్తారు. ఇలా చేయడంలో ఆంధ్రప్రదేశ్ రైతులు చరిత్రలో నిలిచిపోయారు. దీనికోసం రైతులు ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థానిక రైతులతో కలిసి వ్యవసాయాలు చేసిన వాళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. ఇంకెవ్వరు, ఇప్పుడు ఒక తెలంగాణ రైతు వెళ్ళి వేరే ప్రాంతంలో స్థిరపడింది లేదు. మీరు గమనిస్తే గనక ఆంధ్ర రైతులే అక్కడ 2 ఎకరాల పొలం అమ్ముకొని తెలంగాణ వచ్చి 30-40 ఎకరాలు కమతాలు కొనుక్కొని వ్యవసాయం చేసి డబ్బులు గడించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ఆంధ్ర రైతులు అలా వ్యవసాయం చేయకుండా ఉండలేరు. వీళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే చోట్లకి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ వేరే చోట్ల కూడా మళ్ళీ రేట్లు, ఎప్పుడైనా ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి అంటే రేట్లు పెరుగుతాయి. ఇది ఒక్క అమరావతికే కేంద్రీకృతం కాకుండా అటు వైజాగ్లో రైతులు, శ్రీకాకుళంలో చాలా ప్రాంతం వ్యవసాయం చేయని ప్రాంతం బోలెడుంది. శ్రీకాకుళంలో వ్యవసాయం చేస్తారు. చూడండి మీరు, రేపు శ్రీకాకుళంలో కూడా రేట్లు పెరుగుతాయి. మనకి కర్ణాటక బోర్డర్ వరకు, అవసరమైతే కర్ణాటక ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళు వేరు, ఇప్పుడు వెళ్ళబోయే వాళ్ళు వేరు. ఇప్పుడు ఇక్కడ డబ్బులు వస్తే కనుక ఎబ్బడి ముబ్బడిగా వెళ్ళి కర్ణాటకలో కూడా పొలాలు కొనుక్కుంటారు. ఎక్కడైతే ఏమైంది, మన వాళ్ళు ట్రాన్సాక్షన్స్లో ముందుకెళ్తారు. వెళ్ళినప్పుడు 1కి 10 ట్రాన్సాక్షన్స్ జరిగితే ఆస్తులు చేతులు మారిన కొద్దీ, ట్రాన్సాక్షన్స్ అయిన కొద్దీ వాటి విలువలు పెరుగుతాయి. అందుకని ఎవరైనా సరే నిర్భయంగా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే కనుక అమరావతి ప్లస్ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొనండి. ఎక్కడైనా సరే పొలం దొరికింది అంటే మనం కనుక ఎఫర్ట్ చేయగలిగి ఉంటే కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఒక మంచి అవకాశం.